అనే పదమే ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హత లేని పదం కదా. భౌతిక దాడైనా, మానసిక దాడైనా, మాటల దాడైనా. కానీ వీటిని మూడింటినే ప్రధానమైన పిల్లర్లుగా, నాలుగో పిల్లర్ మీరు చెప్పండి, తీసుకుని వైసీపీ చేసే రాజకీయ వికృత క్రీడలో భాగంగా ఇవాళ ఈ ఎమ్మెల్యే విరూపాక్షి అంటే బలహీనలు అంటే డబ్బు లేకపోయినా లేకపోతే ఇంకోటైనా బలహీనలే వాళ్ళ లెక్కలు. ఇంటికెళ్ళి కొట్టేయచ్చా? దానికి మళ్ళీ పోలీసులు వచ్చేలోపు కంగారు వెళ్ళారు, అరెస్టులు చేసి ఇప్పుడు జైలుకి పంపిస్తే ఈయన మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఏ విరూపాక్షన్న ఉగ్రవాద, మీరు బీసీలను ఇది చేస్తారా అని. ఏంటి గొడవ? ఈ కులం కార్డు ఏంటి ఏమన్నా మాట్లాడితే? అందరికీ నమస్కారం అండి. రిషి గారు, మీకు, తమ్ముడు వంశీకి, పెద్దలు ఆంజనేరెడ్డి గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మోడస్ ఆపరండి అండ్ సిలబస్ డిఫరెంట్ గా ఉంటుందండి. ఎందుకంటే మిగతా రాజకీయ పక్షాలు, రాజకీయాలు, అధికారం, ప్రతిపక్షం, వాళ్ళ విధానాలు అన్ని ఒకలా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు మోడస్ ఆపరండి డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే మీరు గమనించండి, ఆయన ఒక ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాంటి ఇమేజ్ అంటే అది వాళ్ళ నాన్నగారు అనేవారు చూసారా, నమ్మినాళ్ళని, ఆయన రాజశేఖర రెడ్డి గారు నమ్మినాళ్ళని ఎత్తిమే పెట్టుకుంటాడు అనేటువంటిది అది నిజమో ఒకటితో ఒక ప్రచారం అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు బాగా ప్రచారం చేశారు. సేమ్ అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, తెనాల్లో ఒక రౌడీ షీటర్స్, గంజాయి మూక, చైన్ స్నాచర్స్ బ్యాచ్ పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళని సమర్థించడానికి, మద్దతు ఇవ్వడానికి వెళ్ళాడు. తర్వాత ఈవీఎంలు పగలగొడితే పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శకి జైల్లోకి వెళ్ళాడు. తర్వాత కిడ్నాప్ కేసులో ఉన్న వంశీని పరామర్శించాడు. హిట్ అండ్ రన్ కేసులో బుక్ అయ్యి పడుకున్న గుర్రం లేపు తండించుకున్న సిదిరి అప్పలరాజుని చూడటానికి వెళ్ళాడు. అవును, ఇలాగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు. ఏది అతను మహిళా ఎమ్మెల్యే తిడితే మహిళలను పట్టుకుని అత్యంత దారుణంగా కించపరిచిన నల్లపురెడ్డి శ్రీనివాస్ అతను ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు. ఇలాంటి అంటే అతను మీరు చూడండి, హంతకులు, లేకపోతే బూతులు తిట్టినాళ్ళు, చంపి ఇంటికి డెలివరీ ఇచ్చిన వాళ్ళు అని ఎవడైనా కానివ్వండి, ఆడు ఎంత నొటోరియస్ క్రిమినల్ అయితే అతను అంత దగ్గర చేసుకుని నేను నీకున్నాను, నువ్వేమన్నా చెయ్యి అనేటువంటిది ఒక మెసేజ్ ఇస్తున్నట్టు. ఇది మనం చూడటానికి మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే, ఇతను ఇలా చేస్తున్నాడు కాబట్టి ప్రజల్లో ఇతను పలచన పడతాడు, లేకపోతే ఇతను ఇలాగ అవుతాడు అనుకుంటా. అతని స్ట్రాటజీ ప్రకారం అది కరెక్టే నాకు అనిపిస్తుంది. అతనికి ఎలాగా ఇప్పుడు అతని మనుషులు అతను గ్రిప్ లో పెట్టుకుంటున్నాడు కదా. ఇవాళ చూడండి, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్ళ వాళ్ళ చరిత్రలో రాజకీయంగా ఒక సంక్షోభాలు వచ్చినా ఎదుర్కొన్నారో, లేకపోతే గెలుపు జయాపజయాలు సమానంగా తీసుకున్నారో, అధికారమైన ప్రతిపక్షమైన ప్రజల కోణంలో ఆలోచించారు, ఇవన్నీ చేశారు. కానీ ఇలాగ మీకు ఎప్పుడు క్రిమినల్ పాలిటిక్స్ ఎంకరేజ్ చేయలేదు అసలు. మీకు ఆడు ఎంత పెద్దవాడైనా సరే చిన్న పొరపాటు చేస్తే కూడా అన్ని అంటరాని వాడిగా చూస్తారు, పార్టీకి దూరంగా నెట్టేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు దాని ఒక పాలసీగా ఎంచుకున్నాడు అతను పార్టీకి. అతను చెప్పడం కూడా చెప్తాడు, మీరు కేసులు పెట్టించుకోండి, రండి, మీరు పార్టీలో పదవులు పొందండి అంటున్నాడు. ఇది రాబోయే రోజుల్లో రాష్ట్రానికి చాలా ప్రమాదం. ఎందుకంటే ఆ సమాజంలో అన్ని రకాలు ఉన్నట్టే ఈ పైశాచిక మనస్తత్వం ఉన్న, నేర స్వభావం, క్రూర మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా విచ్చలవిడిగా ఉన్నారు. వాళ్ళందరినీ గట్లు వదిలేస్తే వాళ్ళకి భరోసా ఇచ్చే నాయకుడు ఉంటే వాళ్ళని అదంతా చల్లా చెదురుగా అసంఘటితంగా ఉండే అరాచకం. అది దాన్ని సంఘటితం చేసి ఆ నెగిటివ్ ఫోర్స్ అంతా ఒకటి చేసి అతను సమాజం మీద కుదిలితే అది అత్యంత ప్రమాదకరం. అంటే ఇప్పుడు ఏదో సినిమాలో బిజినెస్ మ్యాన్ ఏదో సినిమా అనుకుంటా, క్రైమ్ ని కార్పొరేటీకరణ చేద్దామని ఒక కాన్సెప్ట్ లో గుర్తుందా మీకు? అది ఎప్పుడో చేసాడు ఇతను. ఇవాళ ఏంటండి, అది 10 ఏళ్ల క్రితం చేసాడు కాబట్టి అతను రాజకీయాల్లో ముఖ్యమంత్రి అవ్వగలిగాడు. లేకపోతే 10 రూపాయలు లంచం తీసుకుంటాను గజగజలాడిపోయిన ఈ వ్యవస్థలోని వ్యక్తులు ఇవాళ ఇన్ని లక్షల కోట్లు కొట్టేస్తే అతను ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఎవరికన్నా ఎంత భయం ఉంటుందండి? ఇవాళ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చేది ఈ లంచగొండ్లే. వాళ్ళు ఎంత కష్టపడినా కానీ ఎవడో కూడా వెళ్తుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇప్పుడు కొంతమంది అబ్జర్వ్ చేశారుగా మీరు, ఈ కొంతమంది ఐపీఎస్లు కూడా ఈ లిక్కర్ స్కామ్ లో
బాగా చేదోడు వాదోడుగా వెనుదన్నుగా ఉన్న బ్యాచ్ ఇప్పటికీ ఆఫ్ కోర్స్ వాళ్ళు పోస్టులో కొనసాగుతున్నారు, ఇంకా వాళ్ళు బయటికి రావాలి ఎవరనేది. ఇవాళ పేపర్లో వచ్చింది, ఒక ఐపీఎస్ ఇంకా సర్వీస్ లో ఉన్నాడు, అతను ఆఫీస్ పెట్టి వీళ్ళందరినీ దొంగళ్ళందరినీ రెండరా బాబు అని చెప్తున్నాడు అంట, ఇంకా సర్వీస్ లో ఉన్న ఐపీఎస్ అధికారి. ఇలాంటివన్నీ ఏంటంటే మా ఓడు ఉన్నాడు వెనకాల చూసుకుంటాడు, దొంగల మూట నాయకుడు, మా బాస్ ఉన్నాడు కదా అన్న లెక్కలో ఉంటారు వాళ్ళంతా. ఇది సమాజాన్ని దీనికి శస్త్రచికిత్స చేయాలంటే ప్రజలే పూనుకోవాలండి. దీన్ని ఎవ్వరు కూడా ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలంటే మొన్న ఆ మధ్య వీళ్ళకి ఆ చుంకి లేకుండా చేసాం మనం, మళ్ళా సార్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను. కానీ ఇది అప్పటికి దీర్ఘకాలిక రోగం అండి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి పట్టిన దీర్ఘకాలిక వ్యాధి. దాన్ని సత్వరం అప్పటికప్పుడు మనం పెయిన్ కిల్లర్లు వేసుకుంటున్నాం. ఇటు 2014లో అయినా 2024లో కొంచెం పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ వేసాం అంతే. ఆ నొప్పి, ఆ గాయం అయితే అలాగే ఉంది. ఆ గాయానికి శాశ్వత చికిత్స కావాలంటే దానికి ఒక ఔషధం చంద్రబాబు గారే, మరి వేరే వాళ్ళు ఎవరు దానికి. ఎందుకంటే మన ఈ ఔషధాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి, ఎక్స్పైర్ అయిపోకుండా చూసుకోవాలి మనం ఆ ఔషధాన్ని జాగ్రత్తగా. వంశీ గారు, పదే కాకుండా అడుసుమిల్లి గారు చెప్పిన స్ట్రాంగ్ మెడిసిన్ చంద్రబాబు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు, ఆ పార్టీ, మీరు క్రిమినల్ పాలిటిక్స్ ని ఎంకరేజ్ చేయరు సరికదా. ఇప్పుడు మీరు ఏమైనా తప్పు చేశారనుకోండి, వెంటనే మీకు లెఫ్ట్ అండ్ రైట్ అయిపోతుంది, ఓవైపు లోకేష్ గారి నుంచి, ఓవైపు బాబు గారి నుంచి, ఇంకో వైపు నుంచి. సో మీ కోపం ఉన్నా ఏం చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా చెయ్యాలి, అదే కరెక్ట్. కానీ ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్